జై శ్రీమన్నారాయణ. మనకి ప్రతి మాసంలానే మనకి 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసం క్యాలెండర్ అంటే ఏ రోజు ఏ తిథుల్లో ఎలా ఉంటుంది, ఏం చేసుకుంటే బాగుంటుంది, అంటే ఏ నక్షత్రం రోజున ఏ పని చేయొచ్చు, ఏ తిథి రోజున ఏ పని చేస్తే బాగుంటుందనేది ఒకసారి చూసినట్లయితే కనుక మనకి ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరం చూసుకున్నట్లయితే కనుక మనకి ముందుగా ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరంలో వచ్చేటువంటి పండగలు ఏమున్నాయంటే అందులో మనకి 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 2వ తారీఖున మనకి వసంత పంచమితో మొదలవుతుంది. అది చాలా మంచి పర్వదినం అని చెప్పుకోవచ్చు. పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా మనం క్యాలెండర్లో చెప్పుకుందాం. అయితే వసంత పంచమి అనేది 2వ తారీఖు ఉంది. రథసప్తమి ఫిబ్రవరి 4వ తారీఖున రథసప్తమి ఉంది. అలానే ధనిష్ట కార్తె కూడా మనకి ఫిబ్రవరి మాసంలోనే వస్తుంది 6వ తారీఖు. అలానే మనకి మాఘ పౌర్ణమి అంటే మాఘమాస పౌర్ణమి ఉంది, అది 12వ తారీఖు వస్తుంది. అలానే మనకి సంకటహర చతుర్దశి కూడా ఉంది 16వ తారీఖు. అలానే 26వ తారీఖు మాస శివరాత్రి, అదే మహాశివరాత్రి కూడా అదే రోజు ఉంటుంది. అయితే మనకి పండగల పర్వదినాలు వచ్చేసి ఇవి ముఖ్యమైనటువంటి పండగలు ఈరోజు ఉంది. అలానే మనకి 28వ తారీఖున టీచర్స్ డే ఉన్నది. అంటే ఇది లీఫ్ ఇయర్ కాదు, ఫిబ్రవరి మాసం 28 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ 28వ తారీఖున మనకి వచ్చేసి టైలర్స్ డే అనేది ఉన్నది. అయితే మనకి ముందుగా చూసినట్లయితే కనుక ఫిబ్రవరి 1వ తారీఖు అంటే మనకి ఆ రోజు శనివారం అవుతుంది. ఫిబ్రవరి 1వ తారీఖు సాటర్డే అవుతుంది. అయితే మాఘమాసం ఫిబ్రవరి 1వ తారీఖు శతభిష నక్షత్రము, అలానే ఆ రోజున పూర్వభద్ర నక్షత్రం కూడా నడుస్తుందన్నమాట. శనివారం రోజు కాబట్టి ఎప్పుడైనా పూర్వీకుల శాపాలు కానీ పూర్వీకుల దోషాలు కానీ ఏమైనా ఉన్నా, అలానే మనలో ఉన్నటువంటి రుమ్మతుల్లో వాతపిత్త కపాలు ఏమైనా ఉన్నా, అలానే మనకి ఈ 1వ తారీఖు శనివారం రోజు వచ్చింది కాబట్టి ఎవరైనా జాబు కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే కూడా వీరందరూ కూడా నవగ్రహాలకి అభిషేకం చేయటం, నవగ్రహాలకు దానం చేయటం ద్వారా కూడా మంచి జరిగేటువంటి ప్రయత్నం చేసుకుంటే మంచి జరుగుతుంది. అలానే నవధాన్యాలు కనుక దానం ఇచ్చినట్లయితే ఆ రోజున బ్రాహ్మణుడికి ఆ రోజు చాలా మంచి జరుగుతుంది. మీలో ఉన్నటువంటి రుమ్మతుల దోషాలతో పాటు ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు కూడా తొలగిపోయేలా ఉంది. కాబట్టి ఫిబ్రవరి 1వ తారీఖు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మీరు పాలించాలనుకున్నటువంటి పొలిటీషియన్స్ కావచ్చు, అలానే మనకి జాబ్ పర్పస్ ఏదన్నా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసి అలానే ప్రయత్నాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ చేయాలనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ మేర ఈ 1వ తారీఖున ప్రయత్నం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఒక 90% వరకు అయితే మీకు సానుకూలంగా ఉంటుంది గ్రహాల నుంచి. ఈ ప్రయత్నం చేయవచ్చు. తదుపరి ఆదివారం 2వ తారీఖు ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరం. ఆ రోజున వచ్చేసి మనకి చవితి మధ్యాహ్నం 12:28 వరకు ఉంది. ఆ రోజు ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా ఉన్నది. ఆ రోజు మనకు ఉత్తరాభద్ర నక్షత్రం తెల్లవారుజామున వచ్చేసి 4:16 వరకు కనపడుతుంది. అయితే ఈ 2వ తారీఖు మనం అనుకున్నట్లుగానే వసంత పంచమి ఉంది. ఈ వసంత పంచమి రోజున కనుక మీరు అందరూ కూడా ఎంత ఏజ్ వచ్చినప్పటికీ మీకు 1, 2, 3 ఇలాగా ఎన్నైతే మీకు ఆ సానుకూలంగా పట్టేసి మ్యారేజెస్ చేసుకోవాలి అనుకున్నటువంటి పర్సన్స్, ఇప్పటివరకు మ్యారేజ్ అవ్వనటువంటి పర్సన్స్ కూడా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు అందరూ కూడా ఆ రోజున కొత్త నీరు అంటారనమాట. మనకి ఎక్కడైనా బావులు కానీ చెరువులు కానీ బోర్లు కానీ ఉన్నటువంటి వాటిని కొత్త నీరు అంటారు. ఆ రోజున కనుక చన్నీటి స్నానం, ఆ చేసేటువంటి స్నానంలో కనుక మీరు ఆ శివాలయం నుంచి తీసుకొచ్చినటువంటి ఏదైతే విభూది, ఆ సాయిబాబా మందిరం నుంచి తీసుకొచ్చినటువంటి విభూది, అలానే మీకు బయట పచారీ షాపుల్లో కూడా పూజా సామాగ్రి షాపుల్లో కూడా దొరికేటువంటి విభూది ఏదైతే ఉందో ఆ విభూది తీసుకొచ్చుకొని, అలానే మనకి గులాల కుంకుమ ఉంటుంది, ఈ గులాల కుంకుమ, పన్నీరు ఇలాంటివి తీసుకొచ్చుకొని, రోజ్ వాటర్ ఇలాగ ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకొచ్చుకొని మీరు స్నానం ఆచరించినట్లయితే కనుక మీకు ఎప్పటి నుంచో బాధించినటువంటి కళత్ర దోషం, మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి అన్ని దోషాలు కూడా తొలగిపోయేసి, కుజు దోషం కూడా కాలసర్ప దోషం కూడా తొలగిపోయేసి మీకు పెళ్ళిళ్ళు అయ్యేదానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర పెళ్ళిళ్ళు అవ్వాలనుకుంటే కనుక మీరు ఆ వాటర్లో నేను చెప్పినటువంటి ఏదైనా ఒక వస్తువుని ఒక మూత సుమారు ఒక 4 డ్రాప్స్ అయినా సరే అందులో వేసుకొని స్నానం ఆచరించి ఉదయించే సూర్యుడికి గనక మీరు నీళ్లు ఆర్జనిచ్చినట్టయితే కనుక రవి భగవానుడికి మీకు ఏదైతే దోషాలు ఉన్నాయో దోషాలన్నీ తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. అలానే మనకి 3వ తారీఖు ఆ రోజు కూడా పంచమి ఉంది, పగలు 10:13 వరకు. ఆ రోజు మనకి రేవతి నక్షత్రం కూడా ఉన్నది. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 2:38 వరకు ఉంది. ఆ రోజు కనుక స్కూలుకు సంబంధించినటువంటి విషయాలు,
మీ పిల్లల ఎదుగుదలకు సంబంధించిన విషయాల్లో మీరు చురుగ్గా ఉంటే బాగా ఫలితం వస్తుంది, మంచి వాళ్ళు ఎదిగేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. అయితే మనకి ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 4వ తారీఖు, ఈ 4వ తారీఖున మనకి చూస్తున్నట్టయితే కనుక రథసప్తమి ఉంది. ఆ రోజున ఈ రథసప్తమి రోజున కనుక ప్రతిరోజు కూడా అంటే ఈ రథసప్తమి రోజున అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా మీరు నువ్వుల నూనె అనేది ఏదైతే ఉంటుందో గాను గురించి తెచ్చేటువంటి ఒరిజినల్ నువ్వుల నూనె తీసుకొని వేప నూనె అయినా సరే తీసుకొని బాడీకి అప్లై చేసినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. బాడీకి అప్లై చేసేసి ఎండ అంటే ఉదయాన్నే ఉదయించేటువంటి సూర్యుడు ఏదైతే ఉందో ఆ సూర్యబింబానికి కాగినటువంటి నీరుని కనుక మీరు స్నానం ఆచరించినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతులు, మీ బాడీలో ఉన్నటువంటి రుమ్మతులు, మీకున్నటువంటి ప్రకృతి దోషాలు, మీకున్నటువంటి చర్మ వ్యాధులు ఏవైతే ఉంటే కూడా అవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఎవరైనా రాజుగా పరిపాలించాలనుకునే వాళ్ళు, పాలించాలనుకునే వాళ్ళు కూడా ఈ ప్రయత్నం చేయొచ్చు. గవర్నమెంట్ జాబుల కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ ప్రయత్నం చేయొచ్చు. తదుపరి బుధవారం 5వ తారీఖు మనకి ఆ రోజు చూసినట్లయితే కనుక అష్టమి ఉంది, భరణి నక్షత్రం. భరణి నక్షత్రము అష్టమి ఉందంటే ఆ రోజు కనుక ఎవరైనా భూములు కొనాలనుకున్నా, భూములు అమ్మాలనుకున్నా ఆ రోజు రేట్ వచ్చేలా ఉంటుంది. ఎక్కడైనా మీకు ఇళ్లలో లంకి బిందులు ఉన్నా, అలా నిధులున్నా, నిక్షేపాలున్నా కూడా గురువుగారు చెప్పారని కాకుండా మీ ప్రయత్నం మీరు చేసేసినట్టయితే కనుక ఆ రోజు మంచి ఫలితం ఉంటుంది. ఆ రోజు కనుక ఎవరైనా ఇళ్లలో కావచ్చు, పొలాల్లో కావచ్చు బోరు వేయాలనుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి 5వ తారీఖు బుధవారం 2025 ఫిబ్రవరి మాసం ఈ రోజు కనుక మీరు బోరు వేసుకున్నా కూడా నీరు పడేలా ఉంటుంది. గురువుగారు చెప్పారు కదా అని కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏ ప్లేస్లో బోరు పడుతుందో ఆ ప్లేస్లో చూసుకొని బోరు వేసుకోండి. ఆ రోజు ఖచ్చితంగా వాటర్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. తదుపరి గురువారం 6వ తారీఖు ఈ రోజున వచ్చేసి నవమి ఉంది. 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసం ఈ రోజు వచ్చేసి నవమి ఉంది. అలానే కృత్తిక నక్షత్రం ఉంది. నవమి వచ్చేసి 12 గంటల 59 నిమిషాలు రాత్రి వరకు. అలానే మనకి కృత్తిక నక్షత్రం రాత్రి 9 గంటల 48 నిమిషాల వరకు కూడా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఈరోజు గురువారం కూడా అవుతూ ఉంది. ఈరోజు మన పిల్లలకు సంబంధించి కావచ్చు, పెద్దలకు సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, విదేశాలకు కావచ్చు, మీరు ఫారెన్ టూర్స్ కావచ్చు, ఏదైనా చదువుకు సంబంధించినటువంటి విషయాల్లో కనుక మీరు చూసినట్టయితే కనుక మంచి ఫలితం కనిపిస్తూ ఉంది. ప్రయత్నం పూర్వకంగా విదేశాలకు ప్రయత్నం చేసేవారు కూడా ఆ రోజు మొదలుపెట్టుకున్నట్టయితే మంచి ప్రయత్నం కనిపిస్తూ ఉంది. తదుపరి ఇంకోటి ఏంటంటే 6వ తారీఖు మనకి ఫిబ్రవరి మాసం గురువారం వచ్చింది కాబట్టి విదేశాలు ఒకటే కాకుండా ఆ రోజు ఏదైనా పెళ్లి చూపులు చూసుకేందుకు కూడా మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఎవరైనా మీ జాతక ప్రకారంగా ఉంటే చూసుకుంటే కనుక ఆ రోజు పెళ్లి ముహూర్తానికి పెళ్లి చూపులు కనుక పెట్టుకుంటే మంచి కలిసి వచ్చే అదృష్టం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. తదుపరి శుక్రవారం అలానే 7వ తారీఖు 2025 ఫిబ్రవరి మాసం ఆ రోజు వచ్చేసి మనకి దశమి ఉంది. రాత్రి 11 గంటల 3 నిమిషాల వరకు. ఆ రోజు వచ్చేసి నక్షత్రం కూడా కృత్తిక రోహిణి నక్షత్రం కూడా మనకు కనపడుతుంది. ఈ రోహిణి నక్షత్రం రాత్రి 8 గంటల 31 నిమిషం వరకు కూడా ఉంది. అయితే ఈ రోజున మీకు గృహప్రవేశాలు ఏమైనా ఉంటే గుడులు కావచ్చు, బడులు కావచ్చు, అలానే మీరు వాహనాలు కావచ్చు, అలానే మీకు ఇంటి గృహప్రవేశం కూడా మీరు పెట్టుకున్నట్లయితే కనుక ఆ రోజు నామనక్షత్రం ప్రకారంగా లేదా మీకు పుట్టినటువంటి సమయాలు డేట్లు ఉంటే ఆ నక్షత్ర ప్రకారంగా మీకు ముహూర్తాలు కుదరకపోతే ఇది న్యూట్రల్ ముహూర్తం అంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఓపెనింగ్ చేసేదానికి గృహప్రవేశానికి అనుకూలమైనటువంటి ముహూర్తం. కాబట్టి ఆ 7వ తారీఖున ఏదైనా గృహప్రవేశం ఉంటే మీకు ఎక్కడైనా పంతులు గారి దగ్గరగా లేకపోతే కూడా మీరు ఆ రోజున కనుక ఓపెనింగ్ చేసుకునేదానికి అనుకూలంగా ఉంది. ఆ రోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతం కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం కానీ చేసుకుంటే కూడా మంచి అనుకూలంగా కనిపిస్తుంది. లేదంటే గణపతి స్వామివారి లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటే కూడా మీకు అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి 7వ తారీఖున మర్చిపోకుండా ఈ పనులు చేసుకోవచ్చు మీరు. తదుపరి మనకి సాటర్డే అంటే శనివారం 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసం 8వ తారీఖు. 8వ తారీఖు ఆ రోజు ఏకాదశి అయింది. ఏకాదశి శనివారం, మృగశిర నక్షత్రం. ఎవరైనా ఆరోగ్య సంబంధించినటువంటి బాధలు పడుతున్నా, ఆస్తమా, అలానే లివరు, అలానే హార్ట్కు సంబంధించినటువంటి, లంగ్స్కి సంబంధించినటువంటి, థైరాయిడ్, అలానే మనకి ఇంకా పైన ఉన్నటువంటి రుమ్మతులు, ముక్కుకు సంబంధించినటువంటి రుమ్మతులతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ రోజు కనుక ట్రీట్మెంట్ కోసం వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నట్టే పని అయితే కనుక ఖచ్చితంగా మీరు త్వరగా తగ్గేదానికి బాగా పనిచేస్తుంది. అలానే బ్లడ్కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా త్వరగా తగ్గేదానికి ఉంది. కాబట్టి ఆ మేర హాస్పిటల్స్లో చూపించుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దీర్ఘకాలికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఈరోజు చూపించుకుంటే త్వరగా తగ్గేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. తదుపరి 9వ తారీఖు ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరం. ఈ 9వ తారీఖున
ఆదివారం అవుతుంది. ఈ ఆదివారం రోజున వచ్చేసి మనకి త్రయోదశి ఉంది. ఈ ద్వాదశి కూడా ఆ రోజున ఉంది కాబట్టి ఈ ద్వాదశి రాత్రి మనకి 9:01 వరకు ఉంది. తదుపరి త్రయోదశి వస్తుంది. ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది. ఆరుద్ర నక్షత్రము 6:53 వరకు సాయంత్రం వరకు ఉంది కాబట్టి ఈ ఆదివారం రోజున భార్యాభర్తల మధ్యన ఎడబాటున్న, పిల్లలు పెద్దల మధ్యన ఎడబాటున్నా కూడా ఆ రోజు అన్యోన్యంగా కలిసేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒకరు తగ్గేసి మాట్లాడితే కనుక ఎంత పెద్ద ఇష్యూ అయినా సరే మీకు సానుకూల పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. తదుపరి మనకి సోమవారం త్రయోదశి వచ్చేసి 10వ తారీఖు ఫిబ్రవరి మాసం 2025వ సంవత్సరం. ఆ రోజు మనకి త్రయోదశి ఉంది. ఈ త్రయోదశి వచ్చేసి మనకి రాత్రి 7:18 వరకు ఉంది. ఆ రోజున పునర్వసు నక్షత్రం కూడా ఉంది. ఈ పునర్వసు నక్షత్రం మనకి 6:35 వరకు రాత్రి వరకు ఉంది కాబట్టి ఈ రోజు ఏదైతే పునర్వసు నక్షత్రం 10వ తారీఖు ఉందో ఈ రోజు కనుక మీరు జాబ్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, అలానే కొత్త జాబుకి మీరు ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా, కొత్త జాబ్లో జాయిన్ అవ్వాలన్నా కూడా ఒక నామ నక్షత్రాలు లేదా మీ పుట్టినటువంటి గడియల నక్షత్రాలు మీకున్నటువంటి రాసులు ప్రకారం కాకుండా ఎవరైనా సరే ఆ రోజు జాయిన్ అయ్యేందుకు కానీ కొత్త జాబుకి ఇంటర్వ్యూకి కానీ వెళితే మంచి జరుగుతుంది. ఆ రోజు ఏదైనా నరదిష్టికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నా కూడా ఆ రోజు తీర్చుకుంటే కూడా మీకు అందరూ దిష్టి తీసుకునేటువంటి ప్రక్రియ తీసుకుంటే కూడా మీకు అందరికీ సానుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు మీరు ప్రయత్నం చేయవచ్చు. తదుపరి మంగళవారం ఆ రోజున 11వ తారీఖు వస్తుంది. 11వ తారీఖు చతుర్దశి ఉంది. ఈ చతుర్దశి సాయంత్రం అంటే రాత్రి వరకు ఉన్నది. రాత్రి 6:56 వరకు నడుస్తుంది. ఆ తదుపరి పుష్యమి నక్షత్రం కూడా మనకి 6:53 వరకు ఉంది కాబట్టి 11వ తారీఖున ఈ రోజున ఏదైతే మీరు చంద్రుడికి సంబంధించినటువంటి దానాలు, చంద్రుడికి సంబంధించినటువంటి ఏదైతే పురాణాల్లో చెప్పినటువంటి మనకి ఆ చంద్ర భగవానుడు పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ చంద్రుడు ఉదయించేటువంటి చంద్రుడికి ఆ ఒక కిరణాలు పడేలాగా పాలు ఉంచేసి అందులో చక్కెర కానీ, బెల్లం కానీ, కండ చక్కెర కానీ లేదా హనీ తేనె కానీ ఆ పాలలో సరిపడ వేసి ఆ ఉదయించేటువంటి చంద్రకిరణాలు పడేలాగా ఉంచేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ పాలు సేవిస్తే మీకు పిల్లలు పుట్టేటువంటి ఆస్కారం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క 11వ తారీఖున మంగళవారం రోజున ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేటువంటి ఆస్కారం, అదృష్టం కూడా ఉంటుంది. మీలో లోపం ఉంటే మాత్రం హాస్పిటల్కి వెళ్ళండి. తదుపరి 12వ తారీఖు ఆ రోజున పౌర్ణమి ఉంది. పౌర్ణమి అంటే మాఘ పౌర్ణమి ఉందండి. ఈ మాఘ పౌర్ణమి బుధవారం రోజు వచ్చింది కాబట్టి మీరేదైనా కొత్తగా పంటలు వేయాలనుకున్నా, కొత్తగా ఏదైనా గింజలు వేయాలనుకున్నా, అలానే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేయాలనుకున్నా కూడా ఆ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున, మాఘ పౌర్ణమి రోజున కొత్తగా ఏదైనా పంట పొలాలు తీసుకోవాలనుకున్నా, కౌలుకు తీసుకున్నా, ఆ పంట పొలాల్లో పంట పండించాలన్నా, అరక దున్నాలనుకున్నా, నీరు పట్టాలనుకున్నా, మందు చాలనుకున్నా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. ఆ సంవత్సరం మొత్తం కూడా మీకు పంట చేతికి వచ్చేలా ఉంది కాబట్టి ఆ పంటకి నరదిష్టి కూడా తగిలేటట్టుకి లేదు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మీకు ఖచ్చితంగా సానుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి, రైతులకు మాత్రమే. తదుపరి ఫిబ్రవరి మాసం 2020 సంవత్సరం 13వ తారీఖు. ఈ 13వ తారీఖు గురువారం అవుతుంది. ఈ పాడ్యమి కూడా ఉంది. పాడ్యమితో కూడినటువంటి గురువారం. అలానే మనకి ఈ పాడ్యమి రాత్రి 7:44 వరకు ఉంది. ఆ రోజున మఖ నక్షత్రం, ఏమైతే మఖ నక్షత్రం ఉందో మఖ నక్షత్రం రాత్రి 8:49 వరకు ఉంది కాబట్టి అందరూ కూడా ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో, ఎవరైతే రుణ బాధతో బాధపడుతున్నారో, ఏదైతే ఇల్లు, వాకిలి, వాహనం కావాలనుకుంటున్నారో, విదేశానికి ప్రయత్నించాలనుకుంటున్నారో, మీరు ఏదైతే ఎవరికైతే అప్పు ఇచ్చేసి బాధపడుతున్నారో అందరూ కూడా ఆ రోజున ఎవరికైనా సరే విష్ణు ఆలయంలో కానీ, శివ ఆలయంలో కానీ అభిషేక అర్చన చేయిస్తే మీకు ఉన్నటువంటి రుమ్మతులు తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనబడతా ఉంది. ఆ రోజు కనుక మీరు బఠానీలు అని మనకు దొరుకుతాయి. బఠానీలు ప్రాంతీయ భాషలో గుడాలు, గుగ్గిళ్ళు అంటారు. ఇవి కనుక ఆ స్వామివారికి సమర్పించినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి ఏదైతే దోషాలు ఉన్నాయో, అప్పుల బాధలు, రుణ బాధలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరలో తీరుతాయని మనకు నమ్మకంగా చెప్తూ ఉన్నాము కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. తదుపరి 14వ తారీఖు శుక్రవారం అయింది. ఆ రోజున విధియ ఉంది. మనకి ఫిబ్రవరి మాసంలో మనకి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి విధియ కాబట్టి మాఘ పౌర్ణమి ఉంది కాబట్టి మాఘ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి రెండో రోజు కాబట్టి ఆ 14వ తారీఖు రోజున ఎవరైనా బంధుమిత్రులతో
భోజనం చేస్తే కలకాలం కూడా ఆ బంధం నిలబడుతుంది. కాబట్టి అన్నా చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు, తమ్ముడు అన్నలు కావచ్చు, ఇలా అందరితో కలిసేసి ఉమ్మడి కుటుంబంగా కనుక మీరు విరజిల్లినట్టయితే కనుక మీ కుటుంబం మొత్తం కూడా కలకాలం కూడా బాగుంటుంది. కాబట్టి ఆ మేర చుట్టాలను పిలుచుకోవడం కానీ, చుట్టాలు ఇంటికి వెళ్ళడం కానీ, ఎవరికైనా గిఫ్ట్ లాగా ఇవ్వడం కూడా మంచి జరుగుతుంది ఆ రోజు. కాబట్టి ఆ రోజు ప్రయత్నం చేయండి. తదుపరి ఫిబ్రవరి 15వ తారీఖు 2020 సంవత్సరం, ఆ రోజు శనివారం అవుతుంది. అయితే మనకి ఈ శనివారం రోజున 15వ తారీఖు శనివారం రావడం గొప్ప విషయం. ఆ రోజున కనుక మీకు కళత్ర దోషం కానీ, నాగదోషం, కాలసర్ప దోషం ఇలాంటి ఏమైనా బాధపడుతూ ఉంటే కనుక, కుజుదోషాలు లాంటి, పూర్వీకుల శాపాల దోషాలు లాంటివి కూడా బాధపడుతుంటే కూడా, ఇప్పుడు ఆల్రెడీ మనకి కుంభమేళ నడుస్తుంది. ఈ కుంభమేళ మాస శివరాత్రి 26వ తారీఖు ఫిబ్రవరి మాసం వరకు ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ 15వ తారీఖున అక్కడ స్నానం ఆచరించినట్టయితే ప్రతి ఒక్కరూ కాశీకి వెళ్ళాలి, గయోకి వెళ్ళాలి, అయోధ్యకు వెళ్ళాలని కాకుండా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి వాగు, చెరువు, నీటిలో కనుక మీరు స్నానం ఆచరించినా, దాన ధర్మాలు చేసినా కూడా మీకున్నటువంటి పెళ్ళిళ్ళు కానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు స్నానం ఆచరిస్తే మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మీకున్న దోషాలు పటాపంచలు చేసుకోండి. తదుపరి ఆదివారం ఫిబ్రవరి మాసం 2020 సంవత్సరం 16వ తారీఖు, ఆ రోజు మనకి చవితి ఉంది. చవితి రాత్రి 12:21 వరకు కనపడతా ఉంది. ఆ రోజున హస్త నక్షత్రం ఉంది, రాత్రి 2:59 వరకు. తదుపరి చిత్త నక్షత్రం వస్తుంది, తెల్లవారితే 17వ తారీఖు అవుతుంది. అయితే ఈ 16వ తారీఖున కనుక పిక్నిక్, ఎక్కడైనా విదేశాలకు వెళ్ళటము, సినిమాలకి, థియేటర్లకి, పార్కులకి వెళ్ళటము, సరదాగా ఉండటము, పేరెంట్స్తో, లవర్స్తో కాదు, పేరెంట్స్తో ఉండటం చేస్తే మంచిది, ఆహ్లాదకరంగా ఉంటుంది, పిల్లల్లోనూ చైతన్యం వస్తుంది. కాబట్టి ఆ రోజున మొదలుపెట్టినట్టయితే మంచి జరుగుతోంది. ఇంకోటి చేయొచ్చు, ఆ చవితి రోజున కనుక పెద్దలకి చేయాల్సినటువంటి దానాలు, ధర్మాలు ఏమైనా ఉంటే ఆ పూర్వీకులు శాపాలు వదిలించుకునేందుకు కూడా ఆ చవితి రోజు చేసుకున్నట్టయితే కనుక మీకు మంచి ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. ఆ పెద్దల దీవెనలు కూడా మీ మీద ఉండేందుకు ఆస్కారం ఉంది. సోమవారం 17వ తారీఖు ఫిబ్రవరి మాసం 2020 సంవత్సరం, ఆ రోజు పంచమి పుష్కలంగా ఉంది. పంచమి రాత్రి 2:28 వరకు ఉంది. ఆ రోజు చిత్తా నక్షత్రం ఉంది. ఈ చిత్తా నక్షత్రం రోజున పంచమి, సోమవారం అన్నీ కలిసి వచ్చాయి. ఈ రోజున కనుక మీరు ఏదైనా షాపులు ఓపెనింగ్ కానివ్వండి, అలానే బట్టల షాపులు, హోటల్స్, అలానే కనుక మీకు బట్టల షాప్స్ కాకుండా, హోటల్సే కాకుండా మెడికల్ షాప్స్, హాస్పిటల్స్ కూడా మీరు పెట్టుకునేదానికి, ఆ రోజు గృహప్రవేశం చేసుకునేదానికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే మరీ మంచిది. తదుపరి మంగళవారం 18వ తారీఖు, ఆ రోజు షష్ఠి ఉంది. షష్ఠి తెల్లవారుజామున 4:40 వరకు. ఆ రోజు స్వాతి నక్షత్రం పూర్తిగా ఉంది. అంటే మనకి మంగళవారం రోజు వచ్చింది. కాబట్టి ఈ రోజున రాహువు, కేతువు పూజ చేసినట్లయితే కనుక, ఈ పూజ చేసి నిర్వర్తించినట్లయితే కనుక, ఆ రోజు కనుక మీరు పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు, రాహుకేతు దోషం ఉన్నటువంటి వాళ్ళు, కలత్ర దోషం ఉన్నటువంటి వాళ్ళు కూడా కన్యా పశుపత్ర హోమం అని ఉంటుంది. ఈ హోమం కూడా మీరు ఎఫ్ఐఆర్ చేయగలిగితే పెట్టుకుంటే కనుక మంచి ప్రయోజనం ఉంటుంది. 34 నుంచి 45 సంవత్సరాలు ఉన్నటువంటి పర్సన్స్కి కూడా పెళ్ళిళ్ళు అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏదైతే ఈ 18వ తారీఖు మంగళవారం రోజున షష్ఠి రోజున కనుక మీరు ఈ యొక్క పూజ చేయించినట్లయితే కనుక మీకు మంచి ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. తదుపరి బుధవారం 19వ తారీఖు సప్తమి ఉంది. ఆ రోజున స్వాతి నక్షత్రం ఉదయం 8:13 వరకు ఉంది. తర్వాత విశాఖ నక్షత్రం వస్తుంది. అయితే ఈ స్వాతి నక్షత్రం ఉదయం ఉంది కాబట్టి ఆ రోజున సూర్య నమస్కారాలు చేయడం మంచి జరుగుతోంది. మీలో ఉన్నటువంటి రుమ్మతులు, మీలో ఉన్న అప్పులు, మీలో ఎదగనటువంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే, దారిద్రానికి దిగువలో ఎవరైతే ఉంటారో వారు, దారిద్రానికి దిగువ అంటే తిండి లేకుండా, అలానే మీకు అన్నీ ఉన్నా తినలేకుండా, అందరూ మిమ్మల్ని వదిలేసి బయటపడేస్తే మీరు తిరుగుతూ ఉంటారు. వారికి ఏం అర్థం కాదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఆస్తులుంటే తినడానికి ఉండదు, తిండి ఉండదు, నోట్లోకి వెళ్ళదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉదయాన్నే స్నానం ఆచరించి, చన్నీటి స్నానం ఆచరించి, ఉదయించే సూర్యుడికి గనక నమస్కారం చేసుకున్నట్లయితే గనక మీకు అనుకూలంగా అయ్యేటువంటి ఆస్కారం ఉంది. భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉంటే కనుక, ఆ రోజు వర్షం పడింది అంటే, లేదా ఎక్కడన్నా చెరువులు కానీ, కుంటలు కానీ ఉంటే వాటిలో స్నానం ఉన్నటువంటి బట్టలను వదిలేసినట్టయితే కనుక మీకు ఆ రోజున భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి ఎడబాటు కూడా తొలగిపోయేలా ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. తదుపరి 20వ తారీఖు గురువారం, ఆ రోజు మనకి సప్తమి ఉంది. ఈ సప్తమి ఉదయం 6:38 వరకు ఉంది.
ఆ రోజున విశాఖ నక్షత్రం కూడా పగలు 10:39 వరకు ఉంది. అయితే మనకి ఈ గురువారం రావడం 20వ తారీఖు రావడం చాలా అనుకూలంగా ఉంది. మీకు డబ్బులు మీరు ఇచ్చేసి చాలా కాలం అయిపోయేసి వాళ్ళందరూ మీకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ రోజు మీరు అడిగేందుకు ప్రయత్నం చేయండి. ఎంత మొండి బాకీ అయినా మీకు వసూలయ్యేటువంటి ఆస్కారం కనపడతా ఉంది. ఆ రోజు మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే కనుక సైంధవ లవణం అని ఉంటుంది, రాక్ సాల్ట్. ఆ రాక్ సాల్ట్కి డబ్బులు మీరు ఇచ్చేది ఉంటే కనుక ఆ రాక్ సాల్ట్ కింద పెట్టేసి ఆ రాక్ సాల్ట్ని డబ్బులు ఆనిచ్చేసి ఇచ్చినట్టయితే కనుక మీరు ఇచ్చినటువంటి డబ్బులు ఏదో ఒక రూపంలో మళ్ళీ మీ ఇంటికి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ రోజు తప్పకుండా ఆ రెమెడీ ప్రతి ఒక్కరి పనికి వస్తుంది కాబట్టి చేయండి. తదుపరి శుక్రవారం ఫిబ్రవరి మాసం 21వ తారీఖు 2025 సంవత్సరం. ఆ రోజు అష్టమి తిథి ఉంది. అష్టమి తిథి ఉంది, అలానే అనురాధ నక్షత్రం కూడా ఉంది. అష్టమి తిథి ఉదయం 8:21 వరకు ఉంది. అలానే మనకి విశాఖ నక్షత్రం పగలు 10:39 వరకు కూడా ఉన్నది. అయితే ఈరోజు కనుక మీకు శుక్రుడికి సంబంధించినటువంటి దానాలు, అలానే మీకు పెళ్లి సంబంధాలకు వెళ్ళడానికి అనుకూలమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. ఆ రోజు అష్టమి ఉంది కదా అనుకోవచ్చు, కానీ అష్టమి ఉన్నా కూడా పెళ్లి సంబంధాలు చూసేందుకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అలానే మీకు ఏదైనా ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, బుక్ స్టాల్స్ కానివ్వండి, లేకపోతే మీకు స్కూళ్ళు కాలేజీలు ఓపెనింగ్ చేసినా ఆ రోజు ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి క్లాసెస్ అన్నా కూడా ఆ రోజు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మొదలు పెట్టండి. తర్వాత శనివారం 22వ తారీఖు ఆ రోజు నవమి ఉంది. అంటే ఫిబ్రవరి 22వ తారీఖు ఆ రోజు నవమి ఉంది. ఆ రోజు జ్యేష్ఠ నక్షత్రం కూడా ఉన్నది. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం ఉన్నది, అలానే నవమి ఉంది 22వ తారీఖు. కాబట్టి ఈ 22వ తారీఖున అందరూ కూడా శని భగవానుడికి అభిషేకం చేసుకోవటం, శని భగవానుడి కొలుచుకోవడం, శని భగవానుడి దీవెనల కోసం ఆ శని భగవానుడి చుట్టూ, అంటే మనకి ఆ నక్షత్ర మండలం ఏదైతే ఉంటుందో నవగ్రహాల మండలం చుట్టూ కూడా 11 ప్రదక్షిణాలు చేసి ఆ శని భగవానుడి మీద, ఎందుకంటే రానున్నటువంటి కాలంలో త్వరలో మనకి శని భగవానుడు మారుతున్నాడు కాబట్టి ఆ శని భగవానుడు కొలుచుకున్నట్టయితే ద్వాదశ రాశుల వారు మీ మీద ఉన్నటువంటి అష్టమ శని, అలానే ఏలనాటి శని కూడా తొలగిపోయేసి కొంతగా బాధన ఆ ఏదైతే ఇబ్బందులు ఉంటాయో అవన్నీ కూడా వెసులుబాటు కనిపించడం ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయొచ్చు. తదుపరి ఆదివారం 23వ తారీఖు ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరం. ఆ రోజు మీకు దశమి ఉంది. ఉదయం 10:26 వరకు ఉంది. ఆ రోజు మూలా నక్షత్రం ఉంది. మూలా నక్షత్రము, దశమి, 23వ తారీఖు 3 చాలా అదృష్టవంతమైనవి. మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే చూయించుకునేదానికి, అలానే మీకు ఈ ఆదివారం వస్తుంది కాబట్టి మీరు ఏదైనా విదేశానికి ప్రయత్నం చేసేవారు ఏదైనా చేసినట్లయితే, లేదంటే మీకు ఏదైనా పిక్నిక్ అలానే టూర్స్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ రోజు వెళ్ళినట్టయితే కనుక పిల్లలు ఆహ్లాదకరంగా ఉండేలాగా ప్రయత్నం చేసినట్టయితే మీకు మంచి సానుకూలంగా ఉంది. అలానే ఉమ్మడి కుటుంబాలు కలిసి కనుక మీరు భోజనం చేసేదానికైతే సానుకూలంగా కనిపిస్తూ ఉంది. అలానే తగాదాలు ఏమైనా ఉంటే పెద్దవాళ్ళకి పిల్లల మధ్యన తగాదాలు విభేదాలు ఏమైనా ఉంటే కూడా ఆ రోజు పరిష్కారం చేసుకున్నట్టయితే కనుక మీకు సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి 23వ తారీఖున మీరు ప్రయత్నం చేయొచ్చు. తదుపరి సోమవారం 24వ తారీఖు ఏకాదశి. ఆ రోజు కనుక మీరు ఏదైనా ఓపెనింగ్ చేసినా ఆ రోజు మాత త్రయోదశి అని కూడా ఉంది. ఆ రోజు మీకు మంచి జరిగేదానికి ఏకాదశి కూడా ఉంది. కాబట్టి ఏకాదశి ఆ రోజున పగలు 10:44 వరకు ఉంది. ఆ రోజు పూర్వాషాఢ నక్షత్రం కూడా మనకి సాయంత్రం 4:37 వరకు ఉంది. కాబట్టి మీరు భార్యామతులు ఎడబాటున్నా, అలానే పిల్లల నుంచి పెద్దలు ఎడబాటున్నా కూడా అక్కడ కలుసుకునే దానికి, కోర్టులో వ్యవహారాలు ఏమైనా ఉంటే మీకు అక్కడ చుక్కెదురవుతుందంటే కనుక 24వ తారీఖు ప్రయత్నం చేయండి. సోమవారం రోజున కోర్టులో మీకు ఏదైనా చెక్కు కేసులు కానివ్వండి, అలానే 420 కేసెస్ కానివ్వండి, అలానే ఇంకేదైనా కేసులు ఉంటే కూడా మీకు సానుకూల పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఆ విష్ణుమూర్తికి దర్శనం చేసుకొని ఒక 4 మిరియాలు మీరు నోట్లో వేసుకుని తినేసి మీరు కోర్టు వ్యవహారానికి సంబంధించిన వెళ్ళినట్టయితే కనుక మీకు ఖచ్చితంగా ఆ పని అనేది మీకు వైపుగా సానుకూలంగా ఉండేదానికి ఉంటుంది. కాబట్టి ఇది మీ వైపు జెన్యూన్గా ఉంటే మాత్రమే అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మంగళవారం 25వ తారీఖు, అలానే మనకి 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసం. అయితే మనకి ఈ రోజున ద్వాదశి ఉంది. 10:32 ద్వాదశి ఉంది. ఆ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం కూడా ఉంది. కాబట్టి మంగళవారం, ఆ రోజు మంగళవారం అవుతుంది. కాబట్టి పెళ్లి చూపులకు వెళ్ళడానికి ఏదైతే మనం మొదట్లో అనుకున్నామో ఆ రోజు కుదరని పక్షాన మనకి నెల చివరిలో కూడా పెళ్లి చూపులకు వెళ్ళేదానికి అనుకూలంగా ఉంది.
పెళ్ళిళ్ళు కుదిరించుకునే దానికి చాలా అనుకూలంగా ఉంది. కట్నాలు వగైరా కూడా మాట్లాడుకునే దానికి ఉంది. విదేశీ సంబంధాలు కూడా కుదిరించుకునే దానికి ఆ రోజు చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి 25వ తారీఖున అందరూ కూడా మర్చిపోకుండా పెళ్లికి కానటువంటి వాళ్ళు పెళ్లి చూపులు చూసుకునే దానికి, ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా లవ్ మ్యారేజెస్ కూడా సక్సెస్ అయ్యేలా ఉంది. కాబట్టి ఆ రోజు ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా లవ్ మ్యారేజెస్ కూడా మీకు సక్సెస్ అవుతాయి. ప్రపోజల్ చేసుకోండి, కొత్తగా కాదు, ఆల్రెడీ చేసి ఉంటే. తదుపరి 2020 సంవత్సరం ఫిబ్రవరి మాసం మనకి వచ్చేసి 26వ తారీఖు. 26వ తారీఖు బుధవారం అవుతుంది. బుధవారం 26వ తారీఖు ఆ రోజున మాస శివరాత్రి, మహాశివరాత్రి కూడా ఉంది. కాబట్టి త్రయోదశి ఉంది. ఆ రోజున శ్రవణ నక్షత్రం ఉంది. అన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఎవరికైతే రానున్నటువంటి కాలంలో అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలనాటి శని ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ శివారాధన చేసినట్లయితే కనుక, ఆ రోజున కనుక ధ్యానం చేసినట్లయితే, ఆ రోజు పాజిటింగ్ ఉండగలిగినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే పాజిటింగ్ ఉంటారో, భజనారంభంలో ఉంటారో, ఆ రోజు ధ్యానంలో ఉంటారో, ఆ రోజు చేసేటువంటి దైవ కార్యం ఏదైతే ఉందో అది చాలా పుణ్యఫలం వస్తుందని మన ప్రసిద్ధి. ఆ ప్రసిద్ధి వల్ల మీరందరూ కూడా ఆ దైవ కార్యంలో ఉండేసి ఆ రోజు జాగారం అని ఉంటుంది. జాగారం చేస్తే కూడా మీకు మంచి జరుగుతూ ఉంది. మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోయేలా ఉంటుంది. కాబట్టి ఆ రోజున చలివిడి, బెల్లము, లేకపోతే సొరకాయతో చేసేటువంటి అప్పాలు ఏవైతే ఉంటాయో అవి నైవేద్యంగా సమర్పించి అవి స్వీకరణ చేసినట్టయితే కనుక మీరు ప్రసాద రూపంలో సేవిస్తే కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ రోజున పంచామృత అభిషేకం స్వామివారికి చేసి అది తీర్థ రూపంలో మీరు తీసుకున్నట్లయితే మీ లోపల ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేలా ఉంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరు కూడా పుణ్యతులు అవ్వచ్చు. అలానే మనకి 27వ తారీఖు గురువారం ఆ రోజున చతుర్దశి ఉంది. ఉదయం 8:40 వరకు. ఆ రోజు ధనిష్ట నక్షత్రంగా ఉండింది. ధనిష్ట నక్షత్రం కూడా సాయంత్రం 4:01 వరకు ఉంది. అయితే 27వ తారీఖు గురువారం వస్తుంది. కాబట్టి ఎవరైనా విద్యకు సంబంధించి కొత్తగా ప్రయత్నాలు చేయాలనుకున్నా, విద్య సరిగా రాకపోతే కనుక మీకు సమీప దూరంలో ఉన్నటువంటి మానస అమ్మవారు, అలానే సరస్వతి మాత, అలానే గాయత్రి మాత, ఎలాంటి అమ్మవారు ఆలయాలు ఉంటాయో ఆ ఆలయాల్లో కనుక నాలుక మీద తేనెతో ఓం అని రాయించుకుంటే కనుక మీకు మళ్ళీ ఆ విద్య మర్చిపోకుండా మైండు, మెదడు అన్నీ బాగుండేలాగా ఉంటుంది. కాబట్టి అంటే మనలో ఎదుగుదల అనేది ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా విద్య సరిగా లేదు, మతిమరుపు ఉంది, మాట సరిగా రావట్లేదు అనుకుంటే కనుక మీకు సమీప దూరంలో అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన సమర్పించేసి ఆ కుంకుమార్చన అనంతరం కనుక ఆ స్వామివారి అక్కడ ఉండేటువంటి పూజారి వారి చేత మీకు నాలుక మీద తేనెతో ఓంకారం రాయించినట్లయితే కనుక అన్ని రకాలుగా రుమ్మతులు తొలగిపోయేసి పిల్లల ఎదుగుదలలో బాగుంటుంది. కాబట్టి ఆ మార ప్రయత్నం చేయండి. ఈ ఫిబ్రవరి మాసంలో ఇది చాలా అనుకూలమైన రోజు కాబట్టి చేయండి, మర్చిపోవద్దు. తదుపరి మనకి ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరం. అయితే మనకి శుక్రవారం 28వ తారీఖు ఈ రోజున అమావాస్య అయింది. ఇది పాల్గొన మాస అమావాస్య అంటారు. ఇది మనకి చివరి రోజు, అంటే మనందరం పోతామని కాదు, ఈ మాసంలో చివరి రోజు. అంటే ఈ ఫిబ్రవరి మాసం ఈ సంవత్సరం 28 రోజులు మాత్రమే ఉంటాయి. అందరూ గమనించుకోవాలి. ఈరోజు ఇంకోటి ఉంది మనకి పూర్వకాలం నుంచి జరుపుకున్నటువంటి ఒక రోజు ఏంటంటే ఈరోజు టైలర్స్ డే. ప్రతి ఒక్కరు ఎవరైతే బోటిక్ టైలరింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెస్ట్ తీసుకునేటువంటి రోజు. కాబట్టి ఆ రోజు అమావాస్య. టైలర్ అందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే మనకి 28వ తారీఖు ఈ పాల్గొన మాస అమావాస్య ఉంది. ఆ రోజే కూడా మనకి పాడ్యమి కూడా వస్తుంది. అంటే 27వ తారీఖు సాయంత్రమే మనకి అమావాస్య ఉంది. 27వ తారీఖే మనకి అమావాస్య వస్తుంది. 28వ తారీఖు ఉదయం ఉంది అమావాస్య. ఎప్పటి వరకు ఉంది అంటే 7:09 వరకు ఉంది. తదుపరి పాడ్యమి వస్తుంది. పాడ్యమి కూడా మనకి 1వ తారీఖు వరకు పాడ్యమి వస్తుంది. నో ప్రాబ్లం. 28వ తారీఖు అమావాస్య కింద మనం భావిస్తాము. తెలుగు సాంప్రదాయ ప్రకారంగా, తెలుగు తిథుల ప్రకారంగా 2 రోజులు కూడా చేసుకోవచ్చు అమావాస్య. ఎవరైనా చెడు క్రియలు, ఎవరైనా చేతబళ్ళు, అలానే మ్యాజిక్, బ్లాక్ మ్యాజిక్స్ ఇలాంటి చేసేవారు 27వ తారీఖు చేసుకోండి, సానుకూలంగా ఉంది. ఎవరైనా సామరస్యంగా దేవుని యొక్క దీవెనలో, దేవుని యొక్క అర్చనలో ఉండాలనుకుంటే 28వ తారీఖు చేసుకోండి, అది బాగుంటుంది. 28వ తారీఖు అయితే ఎవరైనా రోగరింపూదులు కావచ్చు, ఇళ్ళు వాకిళ్ళు కావాలనుకున్నా ఆ రోజున ఇంకోటి ఉంది, శతభిష నక్షత్రం కూడా ఉంది. కాబట్టి శని భగవానికి సంబంధించినటువంటి క్రియలు ఏమైనా ఉంటే ఆ రోజు దానం చేయండి.
పూర్వీకులకు సంబంధించినటువంటి క్రియలు ఏమైనా ఉంటే ఆ రోజు దానాలు చేయండి, 10 మందికి భోజనం పెట్టండి. వీలైతే మీరు 10 మందికి భోజనం పెట్టగలిగితే కనుక అప్పు చేయకుండా 28వ తారీఖు ఫిబ్రవరి మాసం అమావాస్య నెక్స్ట్ డే అనుకోవచ్చు మనం. ఆ రోజు కనుక భోజనం 10 మందికి పెట్టగలిగితే కనుక మీ ఓపిక పొంది పెట్టగలిగితే మీకున్నటువంటి రుమ్మతులన్నీ తొలగిపోయేసి ఆర్థిక స్థితిగతుల్లో మీరు ముందుండేలాగా, ఆర్థికంగా బాగుండేలాగా, ఇంకొకరికి మీరు డబ్బులు ఇచ్చే రూపంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా మీ వద్దకు చేర్చుకునేందుకు మీ భార్యను కావచ్చు, మీ భర్తను కావచ్చు, మీ పిల్లల్ని కావచ్చు, ఆదాయం కావచ్చు, వనరులు కావచ్చు, డబ్బు కావచ్చు, అలానే మీకు ఏదైతే నష్టంగా ఉన్నారో, ఏదైతే కోల్పోతున్నాం అనుకుంటున్నారో అవన్నీ కూడా మళ్ళీ మీ దగ్గరకు వచ్చేదాకా ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి మాసం 28వ తారీఖున 10 మందికి భోజనం పెట్టండి. ఖచ్చితంగా మీరు ఏ గ్రహానికి శాంతి చేయకపోయినా, ఏ గ్రహానికి దానం చేయలేకపోయినా కూడా ఆ రోజు మీరు చేసినటువంటి 10 మందికి దానం భోజనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి రుమ్మతులు, మీలో ఉన్నటువంటి ఏదైతే చెడుని తీసేసానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు ఫిబ్రవరి మాసంలో సానుకూలంగా ఉండేసి మనకి నచ్చిన పని చేసుకుంటూ, చెడు పనులు కాకుండా మంచి పనులు చేస్తూ, ఇంకొకరికి సహాయపడకుండా మనకి మనంగా ఎదగలిగితే కనుక ఖచ్చితంగా అందరూ రాణించేలా ఉంది. కాబట్టి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఏదైతే ఉందో మనం చెప్పినటువంటిగా ఈ మాసంలో కనుక దానాలు ధర్మాలు చేసుకుని పెళ్లి చూపులు చూసుకునేది అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.